ఎటు ఇప్పుడు సన్సెట్ చూడడానికి. సన్సెట్ రూమ్లోంచి కూడా చూడొచ్చు. బోట్లో మధ్యలో తీసుకెళ్తా అన్నారు. సన్సెట్ ఒకటే కాదు, 4 యాక్టివిటీస్ మేజర్లీ. 1 సన్సెట్, 2 డాల్ఫిన్స్ చూడడం, 3 ఒక ఐలాండ్ ఉంటుందంట, అండ్ తర్వాత బటర్ఫ్లై బీచ్. అలా ఒక 4 యాక్టివిటీస్. 4 యాక్టివిటీస్ మొత్తం కలిపి ప్రైవేట్గా ఓన్లీ మన ఇద్దరినే తీసుకెళ్ళమని అడిగా నేను. సో లెట్స్ సీ. అంటే చాలామంది ఫారినర్స్ ఆల్రెడీ ఉన్నారంట అక్కడ, బిజీ ఉంది, చాలా క్రౌడ్ ఉంది అన్నారు. బట్ ఫింగర్స్ క్రాస్, బాగుంటే అదే చాలు. నీ అవుట్ఫిట్ భలే ఉందిరా. ఆవిడ ఆయన కాదు. ఇంత ఖాళీగా ఉంది బీచ్. ఇదే బీచ్ అన్నారు, పేరు ఇప్పుడే చెప్పారు. గుర్తెచ్చుకో పళ్ళ టెక్యూట్ ఏదో బీచ్ అన్నారు పేరు. చెప్పు ఇంటిస్తా. కింగ్ అని పేరుతో వస్తుంది. కింగ్తో పేరుతో వస్తుంది. సర్లే వదిలే. రాజ్బాగ్ బీచ్, సౌత్ గోవాలో రాజ్బాగ్ బీచ్. బేసిక్గా చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి, చాలా సెర్చ్ చేసి, చాలామంది సజెషన్స్ అడిగిన తర్వాత తెలిసింది బెటర్ గో టు సౌత్ గోవా ఫర్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంత జనాలు వద్దు మనకి, క్రౌడెడ్ వద్దు, పీస్ఫుల్గా ఉండాలి, ఇంత ఖాళీ ఉండాలి అంటే సౌత్ గోవా. అండ్ వీఆర్ హియర్ ఇన్ సౌత్ గోవా రైట్ నౌ. బికాస్ తనకి ఫస్ట్ టైం బీచ్, ఫస్ట్ టైమే మందులో తీసుకెళ్ళి పడేశానంటే నెక్స్ట్ టైం ఇంకెప్పుడు బీచ్ రాదు. అతను అక్కడ రెడీ చేస్తున్నాడు టు డిపార్టస్, అంటే ప్రిపేర్ చేస్తున్నాడు. బేసిక్గా బోట్ మాట్లాడడం. నా సీత ఏమన్నా మరీ అంత మధ్యలోకి వెళ్ళి వదిలేయద్దని చెప్పు. కావాలంటే నేను ఇక్కడే కూర్చొని ఇసుక మీద కూర్చొని ఆడుకుంటుంటావు. నేను ఒక్కడిని లోపలికి వెళ్ళి మట్టిగా గోపురాలు కట్టుకుంటావు. నేను లోపలికి వెళ్ళి ఒక్కడనే ఈదుకుని రాను, ఇక్కడికి రావాలి అంతే. అంతే, నేను ఒక్కడనే ఈత కొట్టుకుని రావాలి. అది కూడా నేషనల్ వైడ్ స్విమ్మర్. నేను మామూలు స్విమ్మర్ని కూడా కాదు. నేను తేలను, వాళ్ళు ఇచ్చే బెల్టే తేలిగా చేస్తున్నాను. సేఫ్టీ బెల్ట్ ఇస్తారు. ఏదో ఒక అడ్వెంచర్ చేయాలి కదా లైఫ్. నీకంటూ కొన్ని అడ్వెంచర్స్ గుర్తుండాలి నీకు. చాలు ఈ పెళ్లి కహానీలు చాలు. వెయిట్ చేయడం లేవు, అక్కడ చూడండి రెడీ చేస్తున్నాడు. ఎక్కువ ఏం కదలదు. కూర్చో. జోష్ హై సరణు, హౌ ఇస్ ద జోష్? ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? వినాయకుడిలో ఉందంట ఆ స్టోన్. చూడటానికి అలానే ఉంది, తొండం అవన్నీ. దిస్ ఈజ్ బటర్ఫ్లై బీచ్. टर्टल रॉक. एक पूरा दिन निकालना पड़ेगा ना? ऐसा एक ये 1.5 घंटे का, ये 3 घंटे का, 4 घंटे का किया तो होता है, अच्छा रहता है मजा. बैक वाटर में क्या क्या कायाकिंग है वगैरह वगैरह होता है? बैक वाटर में आप कायाकिंग कर सकता है. हाँ और स्विमिंग कर सकता है बिना कायाकिंग. हाँ मोस्ट स्वीट वाटर रहता है. ओ ओशन नहीं है वो? ओशन नहीं है, बैक वाटर. हाँ, ऊपर तक वो पहाड़ है ना, वहाँ तक गई है. और वहाँ क्या होता है, झरनों का पानी फ्लो होके आता है. ओके मीठा पानी. ओके. जितना गांव में जितना वाटरफॉल है ना, हाँ, वो पानी इसमें आता है, वहाँ पे आता है. ओके.
అప్పుడు నారాయణ నారాయణ అంటున్నా. జై శ్రీరామ. ఆంజనేయ స్వామి ఉన్నాడా? నైస్. చూడు అంత బాగుందా వ్యూ. చూడు రాక్. ఎలా ఉంది రసీత? ఏదో తేడాగా ఉందేంటి? రకరకాలుగా ఉంది మాస్టర్. అన్ని ఆనందం, భయం, బాధ, ఆశ్చర్యం, వస్తున్నాయి. నవరసాలు కనిపిస్తున్నాయి నీకు. ఎగ్జాక్ట్లీ. ప్రతి మ్యారీడ్ కపుల్ ఇలానే ఉంటారేమో. ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ హస్బెండ్, కంప్లీట్ ఇంట్రోవర్ట్ వైఫ్, లేదా ఆపోజిట్. కొంచెం కూడా అడ్వెంచరస్ మైండ్ సెట్ లేదు. ఎలా చూస్తున్నా చూడండి కోపంగా. ఇప్పటిదాకా సౌత్ గోవాలో లిటరల్లీ ఈ బోట్ రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని జెల్లీ ఫిషెస్ అంటే ఇంత పెద్ద గోపురంలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ లెట్స్ సీ. యూనిక్ ఎక్స్పీరియన్స్. జల్దీ నేను అక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ వచ్చా ఇక్కడికి. స్విమ్మింగ్ రానండి. ఆహా, మామూలు కాదుగా. ఫస్ట్ టైం బీచ్కి వచ్చి అల్లాడుస్తున్నాను అంటున్నాను. మరి తెచ్చిపోయి మంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఇది హనీమూన్ బీచ్ అన్నారు, కానీ ఏ రకంగా ఇది హనీమూన్ బీచ్ అవుతుందో నాకు తెలియదు. అంటే జనాలు మేము ఒక్కరే ఉండాలని కాదు, కంపారిటివ్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. మేము బోట్ హైర్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఇనీషియల్లీ డాల్ఫిన్స్ కోసం చాలా ట్రై చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ వీ డిడ్ంట్ సీ ఎనీ డాల్ఫిన్స్. ఐఎమ్ నాట్ గోనా సే దే స్కామర్స్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ లైక్ ఇట్స్ యువర్ లక్, అంతమించి మనం ఏం చేయలేము. బట్ ఆర్ లక్ వీ గాట్ టు సీ లాట్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ అక్కడ. దట్ వాజ్ ఆల్సో ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. బట్ ఈవెన్చువల్లీ మేము అక్కడ కపుల్ ఆఫ్ బీచెస్ చూసాము. బటర్ఫ్లై బీచ్ అని, హనీమూన్ బీచ్ అని, మల్టిపుల్ షేప్స్లో ఉన్న రాక్స్ చూసాము. అండ్ దెన్ వీ లేటర్ హ్యాడ్ ఎ ప్లెజెంట్ సన్సెట్. సన్సెట్ ఎలా ఉంది? చాలా బాగుందా? అబ్బా, వాటర్ చాలా బ్లూలో ఉన్నాయి ఇప్పుడు. కంపారిటివ్ నార్త్ గోవా, సౌత్ గోవా ఇస్ వెరీ ప్లెజెంట్ ప్లేస్ టు స్టే అనమాట. మాకు సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే సన్సెట్టే. అండ్ గోవాలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుంది అంటే అది బీచ్ వ్యూ సన్సెట్ మాత్రమే. మోస్ట్లీ ఇదంతా ఈ కట్టంతా పాలవడం బీచ్. అట్నుంచి పాలోలం బీచ్ దగ్గర షాపింగ్కి వెళ్ళాము. దట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ టు షాప్ అనమాట. ఆ స్ట్రీట్ షాపింగ్ వెండర్స్ కానీ లైక్ మేజర్లీ ఒకటి అబ్జర్వ్ చేసింది నేను క్లియర్గా, ప్రతి చోట గోవాలో దొరికేదంతా ఒకటి. యూ డోంట్ నీడ్ టు షాప్ ఎవ్రీవేర్. ఇఫ్ యూ గాట్ థింగ్స్ ఇన్ వన్ ప్లేస్ మళ్ళీ అవే దొరుకుతాయి అనమాట వేరే బీచ్కి వెళ్ళినా కానీ. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇనీషియల్లీ. ఓ నైస్. ఎవరండి మీరు? కొత్తగా ఉన్నారు. నీ పేరు సీతనా? ఫైనల్లీ వీ కేమ్ బ్యాక్ టు ద రూమ్. సిన్స్ లైక్ మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. బట్ దిస్ టైం తను హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సరదాగా. నేను మాత్రం సామాన్లు మోసుకుంటూ రావాలి వెనకాల నుంచి. ఐ గెస్ హస్బెండ్స్ ఆర్ మెంట్ టు లిఫ్ట్ ద వెయిట్స్ అనుకుంటా. అలానే ఉంది ఇదంతా.
మనం ఒకటి మర్చిపోయాం కానీ రీల్ కాదు. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైండ్ మీ. అండ్ ఇంట్రడక్షన్తో పాటు బోనస్ ఏంటంటే గుడ్ నైట్ కూడా. మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేద్దాం.